ఆకాశవాణి పసిడి మెరుంగుల తలతలలు పసిడి మెరుంగుల విలమిలలు జీవర సంతతి చేమోటునిద తెలుగు తల్లి పసిడి మెరుంగులు అపురూప రూపకాలు 1986 ఆకాశవాణి వార్షిక పురస్కారాలలో ప్రథమ బహుమతిని అందుకున్న సృజనాత్మక శబ్ద చిత్రం నేను కాని నేను. కెవ్వుమనే ఏడుపుతో పసినిసుగుల చిన్నారిగా మొదలై ఇలిగింతలు కేరింతలు తుళ్ళింతలతో సాగే గాలిపటంలాంటి బాల్యాన్ని జారవిడుచుకుని ఎక్కిన ప్రేమకొమ్మ విరిగిందన్న ఆలోచనలతో యవ్వనాన్ని దాటేసి ఆకాశం నుండి నేల వరకు, సముద్రం నుండి గిరిశిఖరం వరకు సాగిన జీవన పరుగులో నడివయస్సును గడిపేసి కాలం మంచు మీద జారిపోయిన గానం, ధ్యానం, హాస్యం, లాస్యం అన్నీ కలలుగా మదిలో మసలుతూ ఉండగా ఆ కలల వర్షంలో తడిసిన నేను సరికొత్త ఆశల పంటలతో సాగుతూనే ఉంటుందన్న సృజనాత్మక శబ్ద చిత్రం నేను కాని నేను. రచన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. సమర్పణ రామం ఎస్బి శ్రీరామమూర్తి. పుట్టినందుకు మనిషి ఏడవాలి. ఏడిచే వరకు నీ జననం ఎవ్వరికీ ఆనందదాయకం కాదు. నువ్వు మౌనంగా పడి ఉంటే మంత్రసాన్ని గిల్లి కొట్టి తిరగేసి ఏడ్పించే వరకు ఊరుకోదు. ఏడుపు ఈ లోకంలో బతకటానికి నీకు విధిగా ఉండవలసిన వీస. కేరుమన్న నువ్వు కలలోకి వెన్నెలలా ప్రసరిస్తావు. తెరల తెరల తెమ్మెరలా మళ్ళీ మళ్ళీ నవ్వు, మళ్ళీ మళ్ళీ వానావానా కన్నీళ్లు. కేరుమన్న ఏడుపుకి మధ్య వసంత కల్హార సుగంధంగా, పురుష సూక్తంగా ఒక్క సన్నాయి మాత్రం సంజ వెలుగంత రమ్యంగా నీ జ్ఞాపకాల ఆకాశాన్ని రాగరంజితం చేస్తుంది. మీకు తెలుసునో తెలీదో నా వెంట నడిచిరండి. మదిలాగా ఉంటుంది, ఒక్కొక్కసారి ప్లాటినం నదిలాగా ఉంటుంది మా ఊరి కాలవ. ఇటు అటు తురాయి చెట్ల నీడల కదలికలు, విరగబడే ఆకుపచ్చదనం వెల్లువగా, మొక్కగా, తీగగా, ఆకుగా, పిందెగా తోటంతా సందడి. వేసవి సెలవుల ఆటల పాటల ఆలుపెరుగని పిల్లల గుంపుల్లాగా ఆ చెట్టు కొమ్మన, ఈ పొదల చాటున, ఆ తీగె వంపున ఉడికించే, ఊరించే, ఉరికెత్తించే పెట్టెల పిలుపులు. చొక్కా విప్పి పసితనుపు కాలవ నీళ్లలోకి గెంతి ఎదరాదు.
పశ్చిమ దిశ వైపు ఊగే కంచుగంట సూర్యుడు, మసక వెలుతురు తెరమాటున మహాసముద్రం చూశావా? ఇటువైపు ఒడ్డున కరకురాతి కొండ మీద వెలిసిన ప్రాచీన రోమక భవన స్తంభాన్ని అలవోకగా అనుకుని ఆ మనీషి ఎవరో? ఆర్తప్రాణి కంఠాల సమూహనాదం చేతులు చేతులై ఈదుతున్న చప్పుడు చూశావా? సుదూరపు నలిగిన కాలిబాట ఉత్సాహ వలయాలుగా సుడి తిరుగుతూ కాలిబాట కొండ చేరాలి. కొండ మీద శిలువ కొలువులో నిలవాలి. అందుకేనా ఈ మనిషి, ఈ ప్రయాణం? అనుకోకుండా ఏమిటి ప్రయాణం? ఎక్కడ ప్రారంభం, ఏ అంతానికి? ఏ కొస ప్రారంభం, ఏ అనంతం? తెరుచుకున్న కిటికీ కళ్ళలోంచి గడిచిపోయేవి ఏమిటి దృశ్యాదృశ్య శకలాలు? అదిగదిగో కొండ మలుపు, లోయల పిలుపు, ఇదిగో అడవిదారిలో ఆల కదుపు. ఆకాశమంత ఎత్తు నుంచి ఏమిటా ధ్వనులు? మనకే మన ప్రతిధ్వనులు. అవని పొడవు, నిలువు, ఎత్తు, ఎటు చూసినా ఆనంద ఆవిష్కార విష్కంభం. గడియ అరగడియ తెలుసుకోవాలనుంది ప్రియ. ఆకాశంలో ఎగిరి ఎగిరి నన్నావరించి నన్నాడించినది, కవ్వించినది నా గాలిపటం, నా బాల్యం. తెగి ఎటు ఎగిరిపోయింది చెప్పమా? నేర్చుకున్న పాఠాలు దీపం దగ్గర కునికిపోయినప్పుడు, అర్ధరాత్రి వేళ ప్రేమగా అమ్మ దగ్గరకు తీసుకున్నప్పుడు, బొవ్వలాటలు, బొమ్మల పెళ్ళిళ్ళు, ఉప్పల కుప్పలు, దాగుడు మూతలు,
ఎక్కడికో ఎప్పుడో వెళ్ళిపోయినప్పుడు తలుచుకున్నప్పుడు కన్నీళ్ళు గుబులు ఎందుకిప్పుడు? ఎక్కడున్నావురా? ఈ వాటికి ఆటో చాలించి లోపలికి రా. కొన్ని పావురాలు ఒక చేత కలిసి చూస్తుండేవి. ఒకరోజు ఆ పావురాలన్నీ ఆహారం కోసం ఎగురుకుంటూ వెళ్తాయి. కోలాహలం, శరీరాన్ని మెలిదిప్పి పిడిచి హరించే హాలాహలం ఈ యంత్ర మంత్రాలయం. బిందువుగా ఉన్నప్పుడు ఆకు కొసన కదలాడి ఇంద్రధనుస్సును కలగన్నప్పటి ఏకాంతం కలతనిదెరలో కలలో కలగా కాలిపోయి కమిరిపోయి ఏమిటి కోలాహలం? అదుకు అన్ని తలల ఆలోచన తరంగాల మధ్య కళ్ళు చికిలించి పారిపోయే కన్నీటి మనిషిని చూడండి. జనసందోహం అలసట నుంచి తెగిపడిన నాగరికత పేరిట తోరణంలో రంగు కాగితం అతను. తన ముఖమేదో కోల్పోయి తన్ను తాను వెతుక్కోవడానికి ప్రశ్నల మేకుల బాట మీద నెత్తురు చారికలతో అతను అరవలేడింక. అడుగుతాడు, అర్థం చేసుకోండి. తెలివి అనే దానికంటే ఈ ప్రపంచంలో గొప్పదేదైనా ఉందా? ఉంది. ధ్యానం. ధ్యానం కంటే గొప్పదేదైనా ఉందా? ఉన్నది. అవగాహన. అవగాహనను మించిన తత్వం ఇంకేదైనా ఉందా? ఉంది. బలం. అవగాహనతో పండిపోయిన 100 మంది కంటే ఒక్క బలవంతుడు మిన్న. అది ఇది ఏమిటి? ఈ భూమి మొత్తం బలం వల్లనే బతుకుతోంది. బలం అంటే పరువు, బలం అంటే చరువు, బలం అంటే బరువు, బలం అంటే మనిషి, మనిషి అంటే ప్రశ్న. Come in. Please take your seat. మీ పేరు? క్వాలిఫికేషన్స్? ಇದನ್ನು అలాగవా. ఉరుగ్వే రాజధాని ఏమిటి?
ఖైబర్ బొలాన్ కర్మల్లో మొదట నడిచిన జంతువు పేరేమిటి? ఆల్ఫ్రెడ్ క్రిడ్జ్ ఆసియా మైనర్లో మొదట ఏ నది మీద బ్రిడ్జ్ కట్టాడు? హైలూషియా ఇర్ జఖ్మరి అనేది మత గ్రంథమా, కవిత్వమా, ఓ పచ్చి పేర? హైలూషియా ఇర్ జఖ్మరి అనేది మత గ్రంథమా, కవిత్వమా, ఓ పచ్చి పేర? హైలూషియా ఇర్ జఖ్మరి అనేది కవి పచ్చి పేర, ఓ పచ్చి మత గ్రంథం? మత గ్రంథం. హైలూషియా ఇర్ జఖ్మరి ఓ పచ్చి పేర, ఓ పచ్చి కవిత్వమా, మత గ్రంథం? మత గ్రంథం. హైలూషియా ఇర్ జఖ్మరి అనేది ఓ పచ్చి పేర, ఓ పచ్చి పేర కవిత్వమా, మత గ్రంథమా? హైలూషియా ఇర్ జఖ్మరి అనేది మత గ్రంథమా, కవిత్వమా? హద్దుల్ని అంతం చేయండి. నేను బలవంతుడిని. ఈ భూమి నాది, ఈ ఆకాశం నాది, దిక్కులు నాయి. వీటన్నిటికీ నేనే శాసకుణ్ణి. నేనే నేనే వేట, అడుగుల జాడల వెంట వేట. నిలువనివ్వనప్పుడు, నిలువ నీడ కూడా తొలగి చెరగిపోయినప్పుడు మనిషి పరుగులు పెడతాడు. కరకురాతి గోడలు కూలదన్ని మరీ ఆకాశం చివరకంట శకలు శకలాలుగా పగిలి శతఘ్ని గోళంలాగా ప్రేలి వ్యాపించి ప్రజ్వలిస్తాడు. తగల పెడతాడు, తగలబడతాడు. ప్రశ్నకు ప్రశ్నకు పుట్టిన మనిషి ప్రశ్నల రెక్కలు విరిచి ప్రకంపింపజేస్తాడు. అప్పుడతడు తాత్కాలికంగా ఒంటరి. అతని అన్వేషణకు, ఆర్తికి జవాబు దొరికే తీరాలి. వేట, రాత్రి పగలు వేట.
నిశ్శబ్దం. ఎవరు మాట్లాడరే? ఎవరబ్బా? నేనే వచ్చాను. ఇప్పుడేమి మిగిలింది నాయనా చూడవచ్చావు? గతించిన గాయాలను మళ్ళీ రేపడానికే. వద్దు, నన్ను కదిలించి బాధించకు. అందరూ ఎక్కడికెళ్ళారు? నాకు సమాధానం కావాలి. సమాధానం కావాలి. అన్ని జ్ఞాపకాలుగా మాత్రం మిగిలాయి. ఇప్పుడిప్పుడు చెదరిపడ్డాయో గుర్తులేదు, కానీ కాలం కప్పిన రవసల్లా మాటున నా అలంకారాలన్నీ రాలిపోయాయి. ఘనీభవించిన నిస్పృహగా, వట్టి మట్టి దిబ్బగా ఇలా మిగిలాను. ఇక చెప్పేందుకేమీ మిగల్లేదు. ఎవరక్కడా? ఎవరన్నా ఉన్నారా? ఎవరక్కడా? ఎవరన్నా ఉన్నారా? ప్రపంచమంతా ఈనాడు బంతిలా కుంచుకున్న పెద్ద గ్రామం. ఖండాంతరాల పిలుపులు స్నానపు గది షవర్ సవ్వడిలా శ్రావ్యంగా వినిపిస్తున్నాయి. ఎగిసే ఉద్ధత కంఠాలలో ప్రపంచ శాంతి భయంగా రెక్కలు ముడిచే గువ్వలా ఒదిగింది. తుపాకీ అయినా గులాబీ అయినా పేలనంత వరకే, రాలనంత వరకే. ఏది మొలిపించు చిరునవ్వు పువ్వు?
ఉంటే విషాదం, సమూహంలో ఉంటే సందడి సంతోషం. అయినా ఎంతసేపు ఈ సమూహం? మళ్ళీ మన ఒంటరి ఇంటికి రావద్దు? మళ్ళీ మన మనోదీపాన్ని ఆరాధించవద్దు? పట్టణ కళామండపాల కరతాళ ధ్వనుల మధ్య కళాపోషణలు, సంప్రదాయ సమద సంరంభంలో గ్రామ దిగంతాలదిరే జంత్రగాత్ర ఉద్రిక్త అపశృతులు, అడవుల అంధకార నిశ్శబ్దాల శబ్దాల మధ్య మండే నెగళ్ల విశ్వాసాల సుదూర నాదాలు. ఎంత వెంటాడినా ఆకాశం నుంచి నేల వరకు, సముద్రం నుంచి శిఖరం వరకు గానం, ధ్యానం, హాస్యం, లాస్యం వ్యాపించి వాహ్యాళి సాగించినా ఆగక్కడ. కాలవ ఒడ్డునే కూర్చుంటే బాగుంది కదూ. ఆ చిన్ని పడవ చూడు దూరంగా. ఇటు తెల్లటి పక్షుల బార్లు చూడు. నీలి ఆకాశంలో తెల్లని రెక్కలు ఆడిస్తూ ఎంత బాగుంది. ఎవరది? అయ్యో అలా చేయకండి, వాటిని విడిచేయకండి. ఎవరో పని చేసేది? పాపండి పాపండి. ఏ ఇళ్ల నుంచి, ఏ ఈతి బాధలకు దూరంగా నునువెచ్చని హృదయస్పర్శతో నది జంత్రవాద్యం నుంచి స్వర విన్యాసంలాగా లేచిన తెల్లని పక్షుల మెత్తని రెక్కల సవ్వడి విన్న మనసున వెన్న ఉన్న అమాయకులారా, ప్రతి స్వరం వెనుక, ప్రతి హాసం వెనుక అపశృతి వంటి చప్పుడు పొంచి ఉంటుందని గమనించలేదా? ఇదేం చూశారు? ఆకాశం మీదకు నాలుకలు చాచే మంటల మానవుడు, అంతరంగ కార్మికశాలలో
ఖడ్గ నిర్మాణం చేసే మనిషి మాత్రుడు. మీరు ఎక్కిన ప్రేమ కొమ్మను నిర్దాక్షిణ్యంగా విరిచి నలిపేసే మహాబలుడు. చెవి ఒగ్గి వినండర్రా, చంపలు వేసుకోండి. The news read by Vijay Daniels. 2 persons were killed in police firing and 1 in stampede. According to the police, about 2,000 demonstrators tried to block vehicular traffic and indulged in arson and stone throwing. Our correspondent reports that the situation in other 20 towns and cities where prohibitory orders are in force is now back to normal. The UN Security Council has begun hearing a complaint from Nicaragua about the latest fighting on its border involving Honduran and American-backed Contra rebels. అయినా ఒక ఆశ, ఒక రాగరేఖ చల్లగా ఎక్కడో ఒక చోట పేద గుండెను నిమురుతూనే ఉంది. బాసటగా చేయి అందిస్తానంటూనే ఉంది. అప్పుడు ఈ నేలను పుట్టిన మనిషికి తన కళ మేఘమై వర్షిస్తుందని, ఆశా సస్యాలు పండిస్తుందని కళ్లల్లో తళుకు ఉదయిస్తుంది. అనాథలం కాం మనం, అధినాథులకు సైతం నాథులమనే గుండె స్పందిస్తుంది. Good afternoon and welcome to the National Press Club. Our guest today, Rajiv Gandhi. In India, we have gone through many changes. India in the past has progressed tremendously. Today, we can look ahead and try to catch up with the more advanced world. India has developed from a country which could not produce a sewing needle to a country which can launch its own satellites, build its own armaments, build its own nuclear power plants. Wherever we have attempted a particular task, we have been able to achieve that task. We are taking many steps to bring the benefits of progress to the poorest people in our country. అంత క్రితం మాకు గడిచీకరమైనటువంటి జీవితం, ఎంతో బాధపడి ఒక పూట తినటానికి కూడా కష్టమయ్యేది. కానీ లోన్లు ఇచ్చిన తర్వాత మేము దాన్ని డెవలప్ చేసుకుని ఇవాళ కాస్త 2 పూట్ల అన్నం తింటున్నానయ్యా. 83లో లోన్ తీసుకున్నాం. సైకిల్ షాపు 1/2 డజన్ సైకిల్ ఇచ్చారు. ఇవాళ నా కొడుకులు, నేను 5-6 కొడుకులతో కష్టపడి పనిచేసుకొని కూలి పని. అసలు జిల్లా నా కొడుకులకు మంచి చెడ్డ చదువులని చాలా విజయం సాధించాను. ఏనాటిది పుట్టుక, ఏనాటి వరకీ ప్రయాణం, ఎన్నాళ్ళీ సంతృప్తులు అసంతృప్తులు, ఎప్పటి వరకీ ఆరాటాలు పోరాటాలు. లేదు, చీకటి తొలగి ఒక కొత్త ఉదయం ఉద్భవిస్తుంది. తెల్లవారుజామున మా ఊరి కాలవ వంపు తోటలో విడిచిన ఉత్సవం ఉద్రేకించని, వైఫల్యం అంగీకరించని మనిషి అంతరంగంలా ఆనంద తరంగంలా ఉంటుంది. మిగిలింది ఒక్కటే ఆశ. ఎవరిదైనా ఆశాస్యం ప్రారంభం కాబోయే కొత్త ఆశ్వాసం. సర్వత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. విశ్వంలో అంతటా అందరూ సుఖవంతుడే అయి ఉందురుగాక. ఎప్పుడు ఎక్కడా ఎవరు ఏ విధమైన ఆది వ్యాధులతోనూ వ్యధ చెందకుండా ఉందురుగాక. అందరూ అన్ని విధములైన ప్రయోజనాల్ని, ఐహిక పారమార్థికములైనటువంటి శుభములను పొందుదురుగాక. ఎప్పుడు ఎక్కడా ఏ ఒక్క వ్యక్తి కూడా, ఏ ఒక్క ప్రాణి కూడా ఏ విధమైనటువంటి దుఃఖానికి పాల్పడకుండుగాక. ఇది మన లక్ష్యం.
మీరింతవరకు 1986 ఆకాశవాణి వార్షిక పురస్కారాలలో ప్రథమ బహుమతిని అందుకున్న సృజనాత్మక శబ్ద చిత్రం నేను కాని నేను విన్నారు. రచన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. సమర్పణ రామం ఎస్బి శ్రీరామమూర్తి.